తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఒక పెయింటర్ నుంచి సీఎం స్థాయి దాకా ఎదిగిన వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసలు ఒక జర్నలిస్ట్గా నిజంగా మీరు అనుకున్నారా? ఏం చెప్తారు సార్? ఇప్పుడు అనుకోవడం ఏంది, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క విధానం బట్టి, వ్యక్తి యొక్క లక్ష్యాలను బట్టి ఎవరైనా ఏదైనా కాగలుగుతారు. ఆయనకున్న పట్టుదలతోని రాజకీయాల్లోకి వచ్చినాక ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చినాక లక్ష్యం ఒకటే ఉంటుంది. ముఖ్యమంత్రి కావడమా, లేకపోతే మంత్రులు కావడమా, ప్రధానమంత్రులు కావాలనే లక్ష్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందరూ కాలేరు. సో ఆ పట్టుదలకు దగ్గర పని చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా ఒక ఫైటింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతున్నారు. లేకుంటే ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫైటింగ్ మూడ్లో ఉన్నాడు కాబట్టి ఇలా ప్రజలు ఆయనను ఆదరించగలిగారు. అంటే కేసీఆర్ లాంటి ఉద్దండులైన నాయకుడిని ఎట్లా ఢీకొట్టినారు, ఎట్లా ప్రభుత్వాన్ని పడగొట్టినారంటే ఏం చెప్తారు? అసలు వ్యూహం ఎట్లా రచించినారంటే ఏం చెప్తారండి? ప్రజల ముందులో ఎవరు ఉద్దండులు కారు, ప్రజల తీర్పు ముందు ఎవరు ఉద్దండులు కారు. ఎవరైనా అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేసి అధికారంలోకి, ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా గతంలో కేసీఆర్ గారైనా అధికారంలోకి వచ్చారు. అధికారాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనే దాని మీద ప్రయత్నం చేస్తారు. సో ప్రజల ముందు విఫలమైతే ఎవరైనా ఉద్దండులు కానే కారు. రాజకీయాల్లో తీర్పులు అనేది భిక్ష, ప్రజలు పెట్టే భిక్ష. ఆ భిక్షతో విజయాలు సాధించడమని విజేతలుగా తమ చరిత్రలు రాసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ చరిత్రలు మారుతూనే ఉంటాయి. ఒకే తీరుగా చరిత్ర ఉండవు, మారుతూ ఉంటాయి. కానీ సీఎం కేసీఆర్ పదే చెప్తూ ఉంటారు, తెలంగాణను నేనే తీసుకొచ్చిన, చావుల నోట్లో నేనే తలబెట్టిన, 80,000 పుస్తకాలు నేనే చదివినా అని చెప్పేసిన వ్యక్తి ఇవాళ ఫామ్ హౌస్లో ఉన్న పరిస్థితి. తప్పే ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఉద్యమించలేదనేది ఎవరు ఏం తప్పేం పట్టట్లేదు. ఆయన ఉద్యమించాడు. సో ఆయనకు కూడా ప్రజలు ఆయనకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఆయన ఇప్పుడు ప్రజలు తిరస్కరించడానికి కారణాలు అనేకం ఉన్నాయి. దాన్ని పోస్ట్ మార్టం చేసుకుంటే సరిపోతుంది కేసీఆర్, అంతే. నిజంగా కూడా ఆయన బలమైన ప్రతిపక్షంగానే కూర్చున్నారు. వచ్చే అవకాశం ఉందా? రేపు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ నడిచే అవకాశం ఉంది. ఆయన వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అది ఇక చూడాలి. మరి ఇక కేసీఆర్ గారు వస్తారా రారా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన బహుశా రాకపోవచ్చు, నాకు అది తెలిసి రాడు. ఎందుకంటే అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లోనే ఉండి మొత్తం మీద ఇక ఆయన చాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఆయన నిజంగా కూడా ఆయన కొన్ని లక్ష్యాలు సాధించాడు. అందులో మనం తప్పు పట్టడానికి కూడా ఏం లేదు. ఎక్కడ విఫలం చెందాడండి అంటే టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఆయన ఎప్పుడు సెంటిమెంట్ని నమ్మే వ్యక్తి. ఆ సెంటిమెంట్ పనిచేయలేదంటారా? తెలంగాణ అంటే పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా నాగార్జున సాగర్ వివాదం కూడా చెలరేగిన పరిస్థితి. ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చిన తర్వాతనే ఇలాంటి ఫలితం చూసారు ఆయన? ఇప్పుడు రకరకాలుగా అనేక అంశాలు ఉన్నాయి కేసీఆర్ గారు ఓడిపోవడానికి. వారి యొక్క వైఖరి ఉండొచ్చు, వారి యొక్క కొంత అహంకారం అనేది కుటుంబానికి వచ్చిందని ఒక చర్చ ప్రజల్లో జరగడం కావచ్చు. మీరు అన్నట్టు మెయిన్గా టీఆర్ఎస్ అనే ఆత్మ, తెలంగాణ అనే పేరును తీసి బీఆర్ఎస్ పెట్టుకోవడము. మరొకటి జాతీయ రాజకీయాలకు సంబంధించిన రోజుకు మాట మాట్లాడడం, ఫ్రంట్ అనడం, ఓ రోజు ఫ్రంట్ అనడం, ఓ రోజు ప్రధానమంత్రిని పోవడం, ఓ రోజు ప్రధానమంత్రి తిట్టడం, ఓసారి వీళ్ళకు మద్దతు ఇవ్వడం, ఓసారి మళ్ళీ వ్యతిరేకించడం, ఇట్లాంటివన్నీ కూడా క్లారిటీ పద్ధతి లేకుండా కూడా కొన్ని వ్యవహరించారు. సో దీన్ని మహారాష్ట్ర పోవడం, కర్ణాటక పోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు ఏం చేస్తున్నాడు కేసీఆర్, అసలు ఏమన్నా ఏంది, అసలు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు అనేది ఒక చర్చకు దారితీసింది. సో ఇవన్నీ కూడా అనేక అంశాలు ఉన్నాయి.